ఏమిటే? ఏమిటిది? ఆపదలో ఆదుకునే దైవం. ఇప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చిందే? నా దైవానికి, వారి కుటుంబానికి. వారి సొమ్ము వారికిచ్చి ఈ ఆపద నుండి వారిని కాపాడడం నా విధి, నా కర్తవ్యం అమ్మా. నువ్వేమన్నా ఏలే పట్టప్రాణివా లేక యువరాజా వారి ముద్దుల సత్యవా? ఆపదలో ఆదుకోవడానికి, చిటి మీద పడి సాగమనం చేయడానికి. కేవలం ఒక వేశ్యవు. గోడకు కొట్టిన సున్నం, వేసకిచ్చిన సొమ్ము తిరిగి రాదని అందరికీ తెలిసిందే. ఈ రోజు తగుదనమ్మా అని ఆ తప్పని నువ్వు రుజువు చేయక్కర్లేదు. ఇలా అయ్యాయి. నేనివ్వను. నా ప్రాణం పోయినా సరే. నీ ప్రాణాలు తీసైనా సరే తీసుకుంటానే. మీరిద్దరూ కలిసి ఏ గంగలోనే దూకి నా చిట్టి తల్లి ఉండగా నాకేం తక్కువ? ఇంతకింత సంపాదిస్తాను. మహారాజులంతా నా పాదదాసులు చేసుకుంటాను. కృష్ణ, మామూలు జ్వరం అనుకున్నానమ్మా, కానీ విషజ్వరంగా మారింది. అమ్మా, చిన్నదొర గారు అభిరామయ్య గారి ఇంట్లో ఉన్నారేమో, తీసుకొస్తానమ్మా. ఇప్పుడు ఏమిటి చేయటం? వేమయ్య మన లోకంలో లేడు. ఇన్నాళ్ళు మేము పడ్డ శ్రమంతా ఈ ఒక్క పుటం మీదే ఆధారపడి ఉంది పెరుమాళ్ళు. ఇప్పుడు వేమయ్య కదిలాలంటే బంగారం అంతా మట్టిపాలవుతుంది. మన వేమారెడ్డి గారిని విడిపించే ప్రయత్నం కాస్త బుగ్గిపాలవుతుంది. చెప్పు పెరుమాళ్ళు, ఏం చేద్దామో నువ్వే చెప్పు. నేనేం చెప్పగలను బాబు? ఇక్కడ చూసింది, మీరు చెప్పింది, అక్కడ చెప్పటమే నేను చేయగలిగింది. వస్తాను. రాలేదు కదా. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు? అసలు వస్తాడు రాడు? అమ్మా, వస్తాడు రాడు? అమ్మా, సాధించాం వేమయ్య, స్వర్ణాన్ని సాధించాం. ప్రపంచాన్నే జయించాం అభిరామ. మనిషి తలుచుకుంటే అసాధ్యమేది లేదని నిరూపించాం. అభిరామ, పద, అన్నగారిని విడిపించుకోదాం. ఆ ఏర్పాట్లని నేను చూస్తాను కానీ ముందు ఒకసారి ఇంటికి వెళ్ళరా. ఎందుకు? ఏం లేదు, నీ మీద బెంగతో కృష్ణమ్మ తల్లి మంచం పట్టిందట. కృష్ణ,
మోసిన కన్ను తెరవకుండా చిన్నాన్న చిన్నాన్న అంటూ ఒకటే కలవరింత. కృష్ణ కృష్ణ ఇటు చూడమ్మా. చూడు తల్లి, నీ చిన్నాన్న వచ్చాడు చూడు. నేనమ్మా నీ చిన్నాన్నని. ఇప్పుడు వచ్చావా చిన్నాన్న? ఎలా ఉందమ్మా? ఇంతకాలం నన్ను విడిచి ఎక్కడున్నావు చిన్నాన్న? ఇప్పుడు వచ్చాను కదా తల్లి, ఇంకెప్పుడు నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. నన్ను విడిచి వెళ్ళవు కదా? వెళ్ళను తల్లి, వెళ్ళను. సచ్చి పోతారంటారే, ఎక్కడికి పోతారు చిన్నాన్న? అమ్మా వద్దమ్మా, వద్దు, అలాంటి మాట్లాడద్దమ్మా. అమ్మా అమ్మా చూడమ్మా, నీకోసం ఏం తీసుకొచ్చాను చూడమ్మా. పువ్వులు తెచ్చావా చిన్నాన్న? కృష్ణ పూలే చిన్నాన్న. ఒక్క కృష్ణ అమ్మా కృష్ణ బట్టలి. కృష్ణమ్మ తల్లి, నీకోసం దేవలోకం నుంచి పారిజాతాలు తీసుకొచ్చానమ్మా. స్వీకరించు తల్లి, స్వీకరించు. కృష్ణమ్మ తల్లి, కృష్ణమ్మ తల్లి. ఈ బుగ్గ, ఈ బుగ్గ. కృష్ణమ్మ తల్లి, నన్ను విడిచిపోయావా తల్లి? కృష్ణమయ్య, నన్ను విడిచిపోయావా తల్లి? కృష్ణమా, అమ్మా కృష్ణమా. పాత్రల వెనుక ముఖాలు ఇవా, టనల వెలు ప్రకాశించు నిజమిదా, బ్రతుకంటే ఒక కలయని నిరూపించు రుజువిదా, నరులకు చివరకు మిగిలే ఆస్తులు ఈ అస్థికనా. పాలుగారు పాపల చిరునవ్వుల కాంతులు, తేనెలూరు యవ్వనాల వసంతాల పూలు, నడసు చల్లుకున్న అనుబంధపు విత్తు, ముదునిలోన కోసుకున్న అనుభవాల పంటలు, అన్నీటు చేరినా మన్నీటు మారేనా. ఆత్మీయతతో పాటు మనం కూడా పోవాలనిపిస్తుంది, కానీ పోలేమయ్యా. ఎన్నాళ్ళు ఇలా రాయి చేసుకోవాలి? నీవు ఆ విశద ప్రేమలో పడి సర్వస్వం మర్చిపోయి ఎందుకు కాకుండా పోతున్నావని, ఆ వ్యామోహం నుంచి నిన్ను తప్పించి మా మనిషిని చేసుకోవాలని ఆమె సాయమే కోరాను.
తనకు కీడు జరిగినా నీకు మేలు జరిగితే చాలని ఆమె తెలిసి తెలిసి ఆ ఆడరాని నాటకం ఆడింది. నీ మనసు విరిచింది. చివరికి ఎవరికి కాకుండా నీవిలా అయిపోతే ఆ దేవత చేసిన త్యాగానికి అర్థమే ఉంటుంది. స్వర్ణాన్ని సాధించగలిగావు, అయితే దాంతో సాధించవలసిన ఎన్నో మిగిలి ఉన్నాయి. అన్నగారు నీ వల్ల చెరసాల పాలయ్యారు. ఆయన్ని విడిపించడం నీ ధర్మం కాదా? కన్నబిడ్డను శ్మశానానికి అప్పగించి అల్లాడుతున్న ఆ తల్లిని ఓదార్చడం నీ బాధ్యత కాదా? నావేమయ్యా, ఇంటికి వెళ్ళిపోతాను రా. పాటి కోవడం ఎలా, దీన్ని కోవడం ఎలా?